హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ బీటెక్. సో గైస్ ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది ప్రీవియస్ వీడియోలో జేఎన్టీయూ R25 ఎగ్జామ్ ప్యాటర్న్లో. సో అదేంటంటే జస్ట్ ఒక పార్ట్ ఏ బిట్లో మాత్రమే చేంజ్ ఉంది, రిమైనింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ సేమే. సో ఈ ఒక్క పార్ట్ కోసం అని చెప్పేసి ఈ సపరేట్ వీడియో చేస్తున్నాను, రిమైనింగ్ అంతా సేమే ఉంది. సో వెళ్ళి ఒకసారి అయితే కరెక్ట్ చేసుకోండి. ఇఫ్ మీరు ఆ వీడియో చూసినట్టయితే పార్ట్ ఏలో వన్లో ఫస్ట్ క్వశ్చన్లో A to J క్వశ్చన్స్ అనేది ఇచ్చేసి ఉంటుంది, అది R22 రెగ్యులేషన్లో. సో నేను అది చూసుకోలేకపోయాను. సో మీకు R25 రెగ్యులేషన్లో ఎట్లా ఉంటుందంటే A నుండి ఈ క్వశ్చన్స్ వరకే వస్తాయి, అంటే ఈ 5 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఈ 5 షార్ట్ క్వశ్చన్స్కి ఈచ్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో 10 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ అనేది ఒక్కో యూనిట్ నుండి వస్తుంది. ఫర్ సపోజ్ A యూనిట్ 1, B యూనిట్ 2 నుండి, C యూనిట్ 3 నుండి, D యూనిట్ 4 నుండి అండ్ E యూనిట్ 5 నుండి. అండ్ రిమైనింగ్ పార్ట్ బికి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్, చేంజ్ అయితే ఏది లేదు. సెకండ్ క్వశ్చన్ నుండి 11th క్వశ్చన్ వరకు ఇస్తారు. సెకండ్ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. A B క్వశ్చన్ 5+5 మార్క్స్ అని. సో ఒక్క క్వశ్చన్కి 10 మార్క్స్ అనమాట. సో ఇందులో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సెకండ్ ఇంకా థర్డ్ అనేది యూనిట్ 1 నుండి వస్తుంది. ఫోర్త్ ఇంకా 5th యూనిట్ 2 నుండి, 6th 7th యూనిట్ 3 నుండి, 8th 9th యూనిట్ 4 నుండి అండ్ 10th అండ్ 11th యూనిట్ 5 నుండి. సో మీరు ఆల్టర్నేట్గా ఏదన్నా చూస్ చేసుకొని రాయొచ్చు. ఐదర్ ఇది 5+5 కన్నా రావచ్చు, లేదంటే డైరెక్ట్ 10 మార్క్స్కైనా రావచ్చు, లేదంటే 6+4 కైనా రావచ్చు, అంటే సబ్ క్వశ్చన్స్ రావచ్చు, లేదంటే డైరెక్ట్ 10 మార్క్స్కి ఒక క్వశ్చన్ రావచ్చు. సో మీరు అది చూసుకొని రాయాలి. ఇది ఒక్క పార్ట్ మాత్రమే చేంజ్ ఉంది. ఏంటిదంటే మీకు పార్ట్ ఏ బిట్లో 5 క్వశ్చన్స్ మాత్రమే వస్తుంది, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. సో 10 మార్క్స్ ఇలా వస్తాయి, ఓన్లీ 5 క్వశ్చన్సే. అది 10 క్వశ్చన్స్ కాదు అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ కాదు, మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్, అదొక్కటి చూసుకోండి. ఇది మిగతా అన్ని సబ్జెక్ట్స్కి. అండ్ CIEDకి అంటే కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఏంటిదంటే మీకు 10 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఇలా పార్ట్ బి బిట్లో ఎలా అవుతుందో ఇలా 10 క్వశ్చన్స్ ఇస్తారు. 1 or 2 అంటే ఈ 1 or 2 అనేది యూనిట్ 1 నుండి, 3 or 4 ఇలా ఇస్తారు. అందులో 5 క్వశ్చన్స్ రాయాలి, ఈచ్ క్యారీస్ 12 మార్క్స్ అనమాట. సో డైరెక్ట్ 5 క్వశ్చన్స్, 5 into 12 equals to 60 మార్క్స్. నో షార్ట్ క్వశ్చన్స్ అనేది ఉండవు, ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అటెంప్ట్ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. ఇదైతే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓన్లీ ఇది మాత్రం కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్కి మాత్రమే, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి ఇదే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. మీకు ఏదైనా ఎగ్జామ్ టిప్స్ కానీ లేకపోతే R25 రెగ్యులేషన్కి R22 రెగ్యులేషన్కి డిఫరెన్సెస్ కావాలంటే ప్రీవియస్ వీడియోని నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. ఓన్లీ పార్ట్ ఏ సెక్షన్ ఒకటి అవాయిడ్ చేసేసి మిగతాదంతా చూడండి. హౌ టు రైట్, హౌ టు ప్రజెంట్, ఎగ్జామ్ టిప్స్ అవన్నీ ఉంటవి. సో ఐఎమ్ సారీ ఫర్ ద వీడియో విచ్ ఐ హ్యావ్ డన్ మిస్టేక్. సో ఇక్కడ నేను వీడియోని కరెక్ట్ చేస్తున్నాను. సో మీకు ప్రూఫ్ ఏంటి అంటే మన JNTUH వెబ్సైట్లో R25 రెగ్యులేషన్కి 9.4 పాయింట్ చూడండి. అందులో సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్లో థియరీ కోర్సెస్కి వచ్చేసి ద సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఫర్ థియరీ కోర్సెస్ విల్ బి కండక్టెడ్ ఫర్ 60 మార్క్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 parts, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ ఫర్ 10 మార్క్స్ అండ్ పార్ట్ బి ఫర్ 50 మార్క్స్. సో ఇక్కడ ఉంది చూడండి, పార్ట్ ఏ ఈజ్ కంపల్సరీ, ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి అన్ని క్వశ్చన్స్, ఇంటర్నల్ చాయిస్ అనేది లేదు దీంట్లో. కన్సిస్ట్ ఆఫ్ 5 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కవరింగ్ ఆల్ యూనిట్స్ ఆఫ్ సిలబస్, అంటే ఈచ్ క్వశ్చన్ ఒక్కో యూనిట్ నుండి వస్తుంది అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, 5 2s are 10. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పార్ట్ బికి వచ్చేసరికి ఏంటిదంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ క్యారీయింగ్ 10 మార్క్స్ ఈచ్. దెర్ షెల్ బి 2 క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. 2 క్వశ్చన్లు అడుగుతారు. యూ విల్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్ అనమాట. ద స్టూడెంట్ షుడ్ ఆన్సర్ ఐదర్ ఆఫ్ ది 2 క్వశ్చన్స్. ఏదైనా ఒక క్వశ్చన్ చూస్ చేసుకొని రాయాలి. సో దానికి 10 మార్క్స్. ఐదర్ దాంట్లో సబ్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్ అయినా రావచ్చు. యూ హ్యావ్ టు అటెంప్ట్. ఓకే, ద స్టూడెంట్ షెల్ ఆన్సర్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది 5 యూనిట్స్, అంటే ప్రతి యూనిట్ నుండి ఒక్కో క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేయాలి. అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఏంటిది అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ క్యారింగ్ 12 మార్క్స్ ఈచ్. దెర్ షెల్ బి 2 క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. సేమ్ ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది, కానీ మీకు ఏంటిదంటే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ లాగా వస్తాయి, మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ ద స్టూడెంట్ షుడ్ ఆన్సర్ ఐదర్ ఆఫ్ ది 2 క్వశ్చన్స్. The student shall answer 1 question from each of the 5 units. There shall be no section with short answer questions. So మీకు షార్ట్స్ అనేది ఉండదు. సో ఇదన్నమాట మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. అండ్ దీనికి ఏంటంటే ద డ్యూరేషన్ ఫర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఈజ్ 3 hours. ఇక్కడ 3 hours అని మెన్షన్ చేసింది కదా. సో మీకు 3 hours అనేది ఎగ్జామ్ టైం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మీ R25 రెగ్యులేషన్ యొక్క క్వశ్చన్ పేపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.